ఆల్టర్నేట్ అందరికీ నమస్కారం. ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ని మొన్నటి రోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే యాప్ని జిల్లా అధ్యక్షులు మరి ఈ యాప్ని ఇన్స్టాల్ చేశారు. ఇదే విధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ని మనం కూడా ఆవిష్కరణ చేసుకుంటాం. మరి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి యాప్. ఇది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు కావచ్చు, చేసే దౌర్జన్యాలు కావచ్చు, అక్రమ మైనింగ్ కావచ్చు, మరి ప్రజా వ్యతిరేక పాలన కావచ్చు, ప్రజలు ఈ రాష్ట్రంలో పడుతున్న సమస్యలు కావచ్చు, అనేక వీటివి మనం వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో మనం అన్నీ పెడుతున్నాం, సోషల్ మీడియాలో పెడుతున్నాం. అయితే దీనికి ఏదో ఒక సుడ్డేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరాల్సిన సమాచారాన్ని చేరనివ్వకుండా, మనం ఏదన్నా మంచి చేసి కార్యక్రమాలు చెబితే వాటిని ప్రజల్లోకి పోనీయకుండా డిలీట్ చేసే కార్యక్రమం. మరి సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీటిలో గ్రూపుల్లో పెడితే వాటిని డిలీట్ చేసే కార్యక్రమం పెట్టారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు మరి మనకు కూడా ఒక యాప్ అనేది ఉంటే ఎవరికి డిలీట్ చేస్తానికి కానీ, ఎవరు చేస్తానికి కానీ ఆస్కారం లేకుండా, అంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే ప్రజలకు తెలియాల్సిన సమాచారం ఉందో దాన్ని అన్ని కూడా ఈ యాప్ ద్వారా మనం పంపించుకోవచ్చు. కార్యకర్త నుంచి, సామాన్య కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి పై స్థాయిలో నాయకుల వరకు అందరికి కూడా ఈ యాప్ని ఇది స్కాన్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రజా సమస్యలు కావచ్చు, స్థానికంగా ఉన్న సమస్యలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఏమైనా కూడా అధ్యక్షుల వారికి తెలియజేయాల్సుకున్నటువంటివి పెట్టచ్చు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద ప్రజా అభిప్రాయం పెట్టచ్చు. అన్నీ కూడా ఈ యాప్ ద్వారా మనం సమాచారం పంపించుకోవచ్చు. ఇది ఎవరు కూడా డిలీట్ చేస్తాను కానీ, ఎవరు కూడా చూపించి దీంట్లో మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం కానీ జరగవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా చెప్పడం ఏంటంటే, ఈ యాప్ని ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు కావచ్చు, ఐఓఎస్లో కావచ్చు, రెండిట్లో కూడా 2 స్కానర్స్ ఇచ్చారు. ఇది స్కాన్ చేస్తేనే మనకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. స్థానికంగా మీ సమస్యలు కావచ్చు, ఇది అందరూ కార్యకర్త నుంచి అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చూస్తారు. ఈ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా యాప్ డౌన్లోడ్ చేయగానే రెఫరల్ కోడ్ మీకు ఆ రెఫరల్ కోడ్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి, వాట్సాప్లో పెట్టుకోవాలి. అందరూ కూడా చేస్తారు కాబట్టి దాన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి కూటమి ప్రభుత్వం పాలన విషయానికి వస్తే ఈ రోజుకి 2 సంవత్సరాల పైన అయిపోయి 2.5 సంవత్సరం కావస్తుంది. అయితే ఎందుకో పాలన గాడి తెప్పి పోలీస్ వ్యవస్థని యథేచ్ఛగా ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో దళితుల పైన దాడులు, దళితుల్ని లాకప్ డెత్తులు, మరి చిన్న చిన్న తప్పులు చేశారని తీసుకొచ్చి పోలీసు వారు ఇష్టానుసారం కొట్టడం, వాళ్ళ ప్రాణాలని బలి తీసుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇతర అధికారులకు కూడా ఒకసారి, పోలీసు అధికారులు ముఖ్యంగా, మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎవరు మెప్పుకో
మీరు ప్రయత్నాలు చేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ కార్యక్రమాలకి స్వస్తి పలకండి. రాష్ట్రంలో పాలన గాడిదైపోయింది. సక్రమంగా పనిచేసే విధానం లేదు. ప్రభుత్వం పనిచేయట్లేదు. ఇష్టానుసారం ఉంది. మరి ఈ మధ్యలో శాండ్ విషయంలో శాండ్ విషయంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏదో మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి మరీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయే క్రమంలో వీటిని 4 రోజులు మీరు దండం పెట్టి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 రోజులు బతికించండి ఆ పార్టీని. ఇప్పుడు దోచుకుని చాలు. ఒక ఒక 4 నెలలు ఉండండి. ఎలక్షన్ అయ్యేంత వరకు ఆగండి. మళ్ళీ దోచుకోవచ్చు మనము. ఎలక్షన్‌లన్నా ఆగండి అని చెప్పినట్టున్నారు. అందుకనే అధికారులు కూడా ఇన్‌స్ట్రక్షన్స్ చేసినట్టున్నారు. మరి వీళ్ళు మాటొస్తే ఇది ప్రజాపాలనని, లేకుంటే మంచి ప్రభుత్వం అని చేస్తున్నారు. నేను అడుగుతున్నా. ఎన్నో సార్లు అడుగుతున్నాం. మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో